జెడ్పీటీసీ టు సీఎమా 20 years ఆఫ్ రేవంత్ అన్న. కవితక్క లెక్క పెట్టిండు. కొంచెం ఇట్లుంటుంది కదా, కవితక్కది కొంచెం ఇట్లుంటుంది కదా, ఇది ఇట్లా కానీ ఇట్లా ఎటు పెట్టయినా ఇదే ఇక మొత్తానికి పిడికిలి. అరేవా 20 ఏళ్ళ ముఖ్యమంత్రి అవడం అంటే మామూలు ముచ్చట కాదు. మరి రాజశేఖర రెడ్డి అయితే 33 ఏళ్ళు దండలాడిండు. అది ఒకటే పార్టీలో పట్టుకోను అనుకో. మరి ఆయనకి నాకు పోలికేందన్నా అని అంటే మళ్ళీ నేనేం చెప్పలేను. కానీ అయినా జెడ్పీటీసీ నుంచి సీఎం అవడంటే ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అబ్బా ఈయన. నిజంగా చెప్పాలంటే ఎవరికంటే తొక్కుకుంటా ఎక్కుకుంటా అవతలని ఏమన్నా చేసి అందితే జుట్టు లేకపోతే కాళ్ళు లేకపోతే ఇంకా ఏ రకమైన చేసి ఎట్టి పరిస్థితులలో ఒక స్థానానికి పోవాలని టార్గెట్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ ఈయన. నేను ఎప్పుడు కూడా పర్సనల్గా మాట్లాడా. అందుకని నేను ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నా అంటే జెడ్పీటీసీ టు సీఎం అని ఉంది కాబట్టి బ్రహ్మాండమైనటువంటి ట్యాగ్ లైన్ పెట్టిండ్రు. ఎందుకు ఇలా ముఖ్యమంత్రి పుట్టినరోజు ఏమన్నా కాదు. ఆ 20 ఏళ్ళ బంధమా? ఓకే, 20 ఏళ్ళ బంధం, 100 ఏళ్ళ అనుబంధం. ఈయన గురించి ఈ పెద్ద ఆయన గురించి ఒక వీడియో పెట్టారు. నేను ఇలా పొద్దుగల ట్విట్టర్లో చూస్తున్నా. ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పిండు తెలుసా? అసలు నా టార్గెటే కాంగ్రెస్ అయితే అప్పుడు కాంగ్రెస్ ఓడించడం నా టార్గెట్. ఎప్పుడు చెప్పిండు? ఆయన ఎమ్మెల్సీ కావాలనుకున్నప్పుడు జెడ్పీటీసీగా పోటీలో ఎవ్వరు లేకుండా చేసిండు. అది ఎట్లా చేసిండు అనేది ఊహించుకోరు. అది ప్రజాస్వామ్య పద్ధత కాదనేది ఇక మీ ఊహకు వదిలేస్తున్నా. ఆయన అన్న మాట ఏం తెలుసా? చిత్రం ఉంటుంది. అది నేను నామినేషన్ వేసిన, కాంగ్రెస్ పార్టీ మాత్రమే అవతల పక్క పోటీలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పైన నేను పోటీలో ఉన్నా. నా టార్గెట్ అప్పుడు కాంగ్రెస్ను ఓడించడం నా లక్ష్యం. దానికోసం నేను ఏం చేసిన అంటే మిగతా ఎవ్వరిని కూడా అంటే ఇండిపెండెంట్లను కూడా లేకుండా మొత్తం ఎవ్వరు లేకుండా బ్యాలెట్ పత్రం మీద అయితే నేను కనపడాలి లేదా కాంగ్రెస్ కనపడాలి. రెండిట్లో ఎవరన్నా ఒకరికే ఓటేయాలి. అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిన అని దాన్ని చాలా గొప్పగా వివరించిండు. మామూలుగా కాదు అసలుగా, చాలా గొప్పగా. ఆ వివరణ చూసినాక అందరూ ఏమనుకుర్రంటే కాంగ్రెస్ శత్రువు అన్నాడు. ఓకే, తమరు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి వెళ్ళి అవతల పార్టీని ఖచ్చితంగా అది అనేదే, అది మనకు ఉన్నదే, ఆ లెక్క తెలిసిందే. అంతమందిని ఏ పద్ధతిని ఆపిండో చెప్పుర్రి. ఆ కాలంలోనే నాసుంటాడు ఒక్కడన్నా రేవంత్ రెడ్డి ఒక్కడేస్తాడు ఎమ్మెల్సీగా నామినేషన్, మన ఇంకో జెడ్పీటీసీ కూడా వేయమని ఇంకోరు నన్ను వేయమని అని అడుగుతారు కదా. కానీ ఇక్కడ చూసినావా, ఎవ్వరిని కూడా నామినేషన్ వేయనీయకుండా తీసుకొచ్చి పెట్టిండంటే ఆ కాలంలోనే స్టార్ట్ చేసిండు ఆ కథకి. పునాది రాయి అనేవడ్డది. పైసలతోని కంపితులను చేయడంతోని భ్రాంతులకు గురి చేయడంతోని జెడ్పీటీసీ నుంచే మొదలుపెట్టిండు. ఎమ్మెల్సీ కావడానికి స్టార్ట్ చేసిండు. ఇక అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిండు. ఎట్లెట్లు వచ్చిండు, ఏమేమైంది, ఇక మీకు ఆ ప్రస్థానం అంతా ఎరకనే. ఇది గొప్ప ప్రస్థానం అని వీళ్ళు చెప్పుకుంటారు, జబ్బలు జరుచుకుంటారు, తొడలు కొట్టుకొని. కానీ ఇంకోటి నామినేషన్ వేయకుండా చేసిన అని చెప్పి ఆనాడు కమ్మేసిన వాళ్ళందరినీ కూడా కమ్మేసిన అని గొప్పగా చెప్పుకుంటుండు. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోరు ఎంత మంచి కమ్మేసిండు. వేరేటోళ్ళను కనీసం ఎమ్మెల్సీ వేరే పార్టీలు ఉంటాయి, ఇండిపెండెంట్లు కూడా ఉంటారు. ఈయన కూడా వేసింది ఇండిపెండెంటే, ఏ పార్టీ తరఫున కాదు, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. ఆ టైంలో కాంగ్రెస్ ఒక్కటే ఆయనకు పార్టీ, అపోజిషన్ పార్టీగా ఉంది, అంటే ఆయనకు ప్రత్యర్థిగా ఉంది. ఆ పార్టీ కన్నా వేయాలి లేదా నాకన్నా వేయాలని గొప్ప చెప్పిండయా. అంటే మీ అట్లాంటి పరిస్థితులను కల్పించినా అది నా టాలెంట్ అని ఆ రోజే ఒప్పుకున్నాడు. అందుకే ఇట్లా పట్టుకున్నాడు. అందుకని నాకు అది అలవాటు అన్నట్టు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తన ప్రస్థానం గురించి ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. దొంగేశం వేయడానికి, దొంగ మాటలు చెప్పడానికి, అబద్ధాలు మాట్లాడడానికి, అన్నీ కూడా ఈ తిమ్మిని బమ్మించేసుడు, ఇది అటు అది ఇటు చేసుడు, మళ్ళా మొత్తం అంటే బూతులు తిట్టడంలా ఇష్టం ఉన్నట్టుగా ఎవరిని పడితే వాడిని ఎట్లా పడితే అట్లా, ఏ మాట అంటే ఆ మాట. చివరికి అధికారంలోకి రావడం కోసానికి ఏమన్నా ఇక అసలు చాలా బూతులు ఉంటాయి. కానీ ఒక్కొక్క బూత్ వస్తుంది, ఈడదాకా వస్తుంది కానీ ఆగుతుంది. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా చెప్పొద్దా, ఒక మీడియా ఛానల్ అవతల పక్క అమ్మలక్కలు చూస్తారా అంటే ఏదైనా చేస్తాడు, ఏళ్ళైనా బొరుతాడు, ఏ బురదలైనా బుర్లడానికి సిద్ధమైపోయిండు. అందుకోసానికి ఈ స్థాయికి వచ్చిండని జనాలందరూ అనుకుంటున్నారు సోషల్ మీడియా వేదికగా. పైగా ముఖ్యమంత్రిగా ఇక బ్రహ్మాండం 20 ఏళ్ళ ప్రస్థానం అయింది అనేది రాజకీయాల్లో అని చెప్పడానికి ఈ ఫోటో వేసిరట. చూడండి ఇక ఎంత గొప్పగా ఉందో. మనం వార్తలు చూద్దామని తీస్తే పెద్ద మనిషి ఫోటో కనబడ్డది. గాయన పెద్ద మనిషి ఏందన్నా చిన్న మనిషి అని కొంతమంది అంటారు, కానీ నేనన్నా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు అంటారు.